Hello Andy, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సెమెన్ విస్కాసిటీ. సో మనకి నార్మల్గా సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో విస్కాసిటీ లిక్విఫాక్షన్ టైమింగ్ అనేది మెన్షన్ చేయబడుతుంది అనమాట. సో జనరల్గా నార్మల్గా స్పర్మ్ ఇచ్చినప్పుడు థిక్ ఉంటుంది. సో కొంచెం సేపటి తర్వాత లిక్విఫై అయిపోతుంది, అంటే పల్చబడుతుంది అనమాట. సో ఇది కామన్ నార్మల్ ఫినామినాన్ అనమాట. సో ఇది ఎందుకు పల్చబడిపోతుంది అంటే స్పర్మ్ ఇచ్చాక, సెమెన్ ఇచ్చాక దానిలో కొన్ని ఎంజైమ్స్ అనేటివి ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్స్ వల్ల మనకి మ్యూకోలైటిక్ ఎంజైమ్స్ అంటారు, దానివల్ల స్పర్మ్ అనేది పల్చబడిపోతుంది. సో ఈ స్పర్మ్ లిక్విఫాక్షన్ అంటారనమాట. ఈ లిక్విఫాక్షన్ టైం ఏంటి అంటే యూజువలీ మనకి వితిన్ 25 మినిట్స్, అంటే వితిన్ 25 మినిట్స్లో శాంపిల్ ఇచ్చిన తర్వాత పల్చబడిపోతే అది నార్మల్ ఫినామినన్. కొన్నిసార్లు లిక్విఫాక్షన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే మోర్ దాన్ 1 hour ఆర్ మోర్ దాన్ 30 minutes అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే జనరల్గా మనకి స్పర్మ్ చాలా టూ థిక్ ఉన్నా టూ థిన్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ పొటెన్షియల్. అంటే ఏంటి అంటే చాలా థిక్గా ఉన్నప్పుడు స్పర్మ్స్ అనేటివి లోపల కదలిక అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో కదలిక తగ్గినప్పుడు మనకి స్పర్మ్ అనేది గర్భసంచి లోపలికి వెళ్ళవు, అండ్ అలాగే కూడా ఎగ్ వరకు రీచ్ అవ్వకుండా ఫర్టిలైజ్ అవ్వకపోతే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది. అలాగే కూడా స్పర్మ్ మరీ థిన్గా ఉంది అనుకోండి, అంటే మరీ పల్చగా ఉన్నప్పుడు కూడా స్పర్మ్ మోటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఆ మోటిలిటీ ఎఫెక్ట్ అయినప్పుడు స్పర్మ్ గర్భసంచి లోపలికి వెళ్ళడం, అలాగే ట్యూబ్ వరకు రీచ్ అవ్వడం అనేది డిఫికల్టీ ఉన్నప్పుడు మనకి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అందుకే నార్మల్ విస్కాసిటీ అండ్ నార్మల్ లిక్విఫాక్షన్ టైం ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి గుడ్ అని చెప్తూ ఉంటాం. ఎటువంటి కండిషన్లో మనకి స్పర్మ్ విస్కాసిటీ థిక్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్. సో లైక్ మనకి నార్మల్గా సెమెనల్ ఫ్లూయిడ్లో స్పర్మ్స్తో పాటు ఫ్లూయిడ్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫ్లూయిడ్ అనేది మనకి మెయిన్గా 2 organs, ప్రోస్టేట్, సెమెనల్ వెజికల్స్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సెమెనల్ వెజికల్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి లిక్విడ్ విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే థిక్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ థిక్ అవ్వడం వల్ల మనకి స్పర్మ్ సర్వైవల్ కెపాసిటీ, అంటే స్పర్మ్ సర్వైవల్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి స్పర్మ్ కదిలే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా అదర్ కండిషన్స్ ఏంటి అంటే డీహైడ్రేషన్. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్, సెకండ్ వచ్చేసి డీహైడ్రేషన్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి కొన్ని మినరల్స్ డెఫిషియన్సీ అనమాట. ఒక్కొక్కసారి జింక్, కాల్షియం, ఇవన్నీ సెలీనియం ఇవన్నీ కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి అండ్ అలాగే సెమినల్ విస్కాసిటీ కూడా తోడ్పడుతూ ఉంటుంది. ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల, కొన్ని ఎలిమెంట్ డెఫిషియన్సీ వల్ల కూడా స్పర్మ్ విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి? సో నార్మల్గా ఏంటి అంటే లైక్ జనరల్గా ఏంటి అంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే జనరల్గా స్పర్మ్స్ మనకి వెజనల్లో డిపాజిట్ అవుతుంటుంది. అది థిక్ పర్సిస్టెంట్గా చాలాసేపు వరకు మనకు ఆ విస్కాసిటీ అనేది, అంటే లిక్విఫాక్షన్ టైం అనేది కొంతమంది కపుల్స్, కొంతమంది మగవారికి మోర్ దాన్ 1 hour అట్లా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, స్పర్మ్స్ అనేటివి అప్పటి వరకు లోపలికి వెళ్ళలేవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ ఇన్ కేస్ మనకి ఈ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, మనం యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చింది అనుకోండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్నిసార్లు మనం మ్యూకోలైటిక్ ఎంజైమ్స్ అనేటివి కూడా పేషెంట్స్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకి స్పర్మ్ విస్కాసిటీ తగ్గించి మనకి స్పర్మ్స్ మోటిలిటీ ఇంక్రీజ్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి చిన్న చిన్న ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ టూ థిన్, అంటే మరీ పల్చగా ఉన్నప్పుడు. సో జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్పర్మ్ మరీ టూ థిక్ ఉన్నా మరీ టూ థిన్ ఉన్నా నాట్ ఆటోమేటికల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి తగ్గుతూ ఉంటుంది. ఎటువంటి కండిషన్లో మనకి టూ థిన్ ఉంటుంది? సేమ్ లైక్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, పోర్ డైట్ తీసుకోవడం, అండ్ అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటివి కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, హార్మోనల్ డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని కండిషన్లో కూడా మనకి స్పర్మ్ అనేది టూ థిన్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా కూడా లైక్ టూ ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్, అంటే లైక్ డైలీ మాస్టర్బేషన్ చేయడం కానీ, డైలీ సెక్జువల్ ఇంటర్కోర్స్ చేయడం కానీ, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ప్రొలాంగ్డ్ అబ్స్టినెన్స్, అంటే 10 days వరకు కూడా వాళ్ళు ఇంటర్కోర్స్ చేయకపోయినా, మాస్టర్బేట్ చేయకపోయినా, అలాంటి కండిషన్లో మనకి టూ థిక్ స్పర్మ్ అనేది ఉంటుంది అనమాట. సో మనం టూ థిక్ ఉన్నా టూ
తినున్నా కూడా విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే దాంతో పాటు కూడా వాళ్ళు హార్మోనల్ కరెక్షన్, హార్మోనల్ బ్యాలెన్స్ ఏమైనా ఉంది అంటే హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం. అండ్ అలాగే కూడా వాళ్ళు పూర్ డైట్ ఉన్నా కూడా, ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా అలాంటివి చేంజెస్ చేసుకోమనడం అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఒక సెమెన్ అనాలిసిస్ని మళ్ళీ ఒక 2 months తర్వాత రిపీట్ చేసి మనకి విస్కోసిటీ ఎలా ఉంది, లిక్విఫాక్షన్ టైం ఎలా ఉంది అనేది చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.